అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం గమనించినట్లయితే ఇశ్రాయేలుల కొరకు విలాపము, అదేవిధంగా మారు మనసు పొందుటకు బుద్ధి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పతనాన్ని చూసి విలపిస్తూ, అదేవిధముగా ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందుటకై కొన్ని బుద్ధి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు 1000 మందిగా బయలుదేరి ఒక పట్టణం మీదకి వెళ్ళినప్పుడు మీరు ఎలా వస్తారంటే 100 మంది తప్పించుకొని వత్తురు. 1000 మందిలో 100 మంది తప్పించుకొని వస్తారు. 100 మంది వెళ్తే 10 మంది మాత్రమే తప్పించుకొని వస్తారు. మీరు అంటే మీ జీవితంలో ఓటమిని చూస్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓటమిని ఎదుర్కొంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓటమిని ఎదుర్కొంటారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు వారితో లేకపోవటం వలన వారి జీవితాలలో ఓటమిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా యేసయ్య మనతో లేకపోతే, దేవుడు మనతో లేకపోతే మన జీవితాల్లో అపజయాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక ఇలాంటి అపజయాన్ని ఎదుర్కొని ఒక విజయోత్సవాలతో మనం ముందుకు వెళ్ళాలంటే ఆమోసు ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు కలుగుతుంది మీకు అనే విషయాలు ఆలోచించి జ్ఞానముతో నడుచుకుంటూ మీరు ప్రభువుని వెతికే వ్యక్తులుగా ఉండాలి. అందుకని 4వ వచనం చదువు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడు లేకపోవటం వల్ల వారి జీవితాల్లో ఓటమిని ఎదుర్కొంటున్నారు. దేవుడు లేకపోవటం వలన వారి జీవితాలలో నష్టపోతూ ఉన్నారు. దేవుడు లేకపోవటం వలన వారి జీవితాలలో మరణాలు పొందుకుంటూ ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించుండే, నన్ను వెతకండి. దేవుని ప్రజలైన వారు దేవుని వెతికే వ్యక్తులుగా వారు లేరండి. ఉదయకాల సమయంలో గమనించండి. ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని వెతికే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి వెతకాలి. ఈరోజు మానవుడు దేవునిని వెతకకుండా అనేకమైన ప్రయత్నాలను, అనేకమైన వాటిని వెతికే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయనను మనం వెతకాలి. యెహోవాని వెతికే వ్యక్తులుగా ఉండాలి. దేవునిని వెతికే వ్యక్తులుగా ఉండాలి. దేవునిని వెతికినప్పుడు మన జీవితాలలో ఎదురవుతున్న ఓటముల నుంచి మనము విడుదల పొందుకోవచ్చు. యేసయ్య మన పక్షాన ఉన్నప్పుడు నిశ్చయముగా విజయోత్సవాలతో ఆయన మనల్ని నింపుతాడు. అపజయాలు ఎరగనివాడు మన దేవుడు అనే విషయాన్ని గమనించాలి. దేవుణ్ణి వెతకాలండి. దేవుణ్ణి వెతకాలి. ఆయనను వెతికే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుణ్ణి వెతికిన వారికి వారి జీవితాలలో వారు దేవుని కనుగొంటారని, వెతకుడి మీకు దొరుకును అనే మాట దేవుని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. వెతికినప్పుడు దేవుడు మనకి దర్శనమిస్తాడు. దేవుణ్ణి వెతకాలి. ఈరోజు మన జీవితాల్లో దేనినో వెతుకుతూ ఉన్నాం. కానీ వాక్యం చెబుతుంది, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి తెలియజేస్తూ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
1వ వచనాన్ని చూసినట్లయితే, మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటిని, పైన ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కనుక పౌలు కొలసి సంఘముతో మాట్లాడుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతేనే. ఎవరిని ఎతకాలి మీరు? ఈరోజు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్తులవుతూ ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, వాక్యం ఏం చెబుతుందంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఈరోజు వాక్యం వినుచున్న, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుతో కూడా నువ్వు లేపబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసండి? ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేయబడతాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పైనున్న వాటినే వెతకడి. పౌలు అంటున్నాడు పైనున్న వాటిని. ఎందుకు పైనున్న వాటి మీద? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఈరోజు మన యొక్క మనసు అంతా కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ఏం తిందామా, ఏం సంపాదించుకుందాం, ఏం పనికి వెళ్దాం, ఏం చేద్దామా, ఇదే ఆలోచన. కానీ ప్రభువుని వెతికే వ్యక్తులుగా మరి లేరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు చూస్తున్నాడు, ఆకాశం నుండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. వివేకం కలిగి నన్ను వెతుకుతారామేనని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవునిని వెతికే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి వెతకాలి. క్రీస్తుతో కూడా లేపబడిన మన జీవితాలు పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి. పైనున్న వాటినే వెతకాలి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమోస్ అంటున్నాడు, ఆమోసు ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ జీవితంలో మీ యొక్క పరిస్థితులు మార్చబడాలంటే, మీ ఓటములు విజయంగా మార్చబడాలంటే నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి వెతకాలి. అలా మనం ఆయన ఆశ్రయించినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల బ్రతుకుదురు. వాక్యం చెబుతుంది, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మనల్ని, మన జీవితాల్లో ఓటములను విజయముగా మారుస్తాడు. మన జీవితాల్లో గొప్ప మేలుతో నింపుతాడు. అటువంటి కృపను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.